హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన కిచెన్లో క్యారెట్ హల్వా చేస్తాను. ఎలా చేద్దాం చూద్దాం రండి. దానికన్నా ముందు క్యారెట్ హల్వాకి ఏమేమి కావాలో చూద్దామా? తురుముకున్న క్యారెట్, ఫ్రెష్గా ఉంది క్యారెట్, తురుముకున్న క్యారెట్, నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు, చూడండి ద్రాక్ష, ఫ్లేవర్ కోసం ఇలాచి, క్యారెట్ హల్వా టేస్ట్ పెంచడానికి స్వీట్లెస్ కోవా, నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, నెక్స్ట్ ముంత మామిడి పప్పు, చక్కెర. ఇప్పుడు చేసేద్దామా హల్వా? హల్వా చేయాలంటే ఇప్పుడు ఒక మందపాటి పెనం పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి చూడండి ఎంత కలర్, అసలు ఎంత ఎల్లోయిష్గా ఉందో. బట్ ఇది స్వచ్ఛమైన నెయ్యి, ఇది విలేజ్ అనిపించింది నెయ్యి. ఇది క్యారెట్ వేద్దాం. పచ్చివాసన పోయేంతవరకు క్యారెట్ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్ అవుతుంది క్యారెట్ వేయించినామంటే. ఇంకా గట్టిగానే ఉంది, ఇది మెత్తగా వాళ్ళు, ఇది గట్టిగానే ఉంది. ఇంకా ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఉడకల్లా, ఇంకా గట్టిగానే ఉంది. నేను సిమ్లో పెట్టి వేయిస్తాను, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసి. హైలో పెట్టి వేయించచ్చు, కానీ ఆ టేస్ట్ వేరు. సిమ్లో పెట్టామంటే ఫ్లేవర్ బాగుంటుంది, కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి, సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసేద్దాం. ఇంకా షుగర్ వేసేస్తాం. నేను 1.5 కేజీ క్యారెట్కి ఒక 1/4 కేజీ వేస్తాను ఫస్ట్. షుగర్ చాలకపోతే మనం వేసుకున్నాం, అది స్వీట్ అయితే కూడా బాగుండదు కదా. షుగర్ వేసాక ఇదంతా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ముద్దగా వచ్చేసింది. హల్వా వేయడానికి ముద్దగా వచ్చేసింది. దీనికి ఇంకా పాలు వేసేద్దాం. పాలు వేసినాక ఎక్కువ కలబెట్టకూడదు, ఎక్కువ కలబెట్టినామంటే విరిగిపోతుంది ఒక్కోసారి పాలు. అట్లా వదిలేసి కాసేపు వదిలేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా క్యారెట్ హల్వా అనేది. ఇంక నేను 1.5 కేజీ వేసుకున్నాను క్యారెట్. షుగర్ అనేది 1/4 కేజీ వేసాను. షుగర్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా వేసుకోండి. మీకు ఎవరికైనా డాండ్రఫ్ ఉందా, లేకపోతే హెయిర్ ఫాల్ ఉందా, ఇలాంటి వాటికి నేను చిట్కా చెప్తాను. వీటికి షాంపూలు ఇలాంటివన్నీ వాడకుండా పుట్టమన్ను వస్తుంది. పుట్టమన్ను అంటే పొడవుగా వస్తుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఆ పుట్టమన్ను వైట్ కలర్లో పుట్టమన్ను కాదు, రెడ్ కలర్లో ఉంటుంది. ఆ మన్నును తీసి మనము హెడ్ బాత్ చేసామంటే డాండ్రఫ్, నెక్స్ట్ హెయిర్ ఫాల్, మన హెయిర్ షైనింగ్ అవుతుంది. అది ఒకసారి చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అది మంచి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అది ఈ పుట్టమన్నుతో షాంపూ బదులు పుట్టమన్ను వేసుకోవాలి. పుట్టమన్నుతో మీరు షాంపూ వాష్ చేసుకున్నారంటే హెయిర్ రాలదు. నెక్స్ట్ డాండ్రఫ్ ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది డాండ్రఫ్. దీంతో మడ్ బాత్ చేసుకున్నారంటే మన బాడీలో ఉన్న కొవ్వునంతా అది లాగేస్తుంది. అది చాలా యూజెస్ ఉన్నాయి పుట్టమన్ను వల్ల. ముందు అంతా బట్టలు కూడా దీంతోనే ఉతుక్కునేవాళ్ళు పుట్టమన్నుతోనే. అప్పుడు సోపులు అన్నీ ఉండేవి కాదు కదా అసలు. అది
ఈ పుట్టమనే వాడేవాళ్ళు అన్నిటికీ. ఫ్లేవర్ భలే ఉంది, కమ్మటి ఫ్లేవర్. హల్వా దగ్గరకు వచ్చేసింది, ఇంకా అది ఇంకా అయిపోవచ్చింది, ఇంకో 10 minutes అంటే అయిపోతుంది. ఇలా చేసేద్దాం ఇప్పుడు. నేను జీడిపప్పు వేయించి వేసుకున్నాను. దీన్ని జీడిపప్పు ద్రాక్ష తనిగా వేయించుకోవాలి. ఈ సపరేట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ద్రాక్ష వేసేద్దాం. సిమ్లో పెట్టేసుకోండి. ఇది సిమ్లో పెట్టారు. ఇలాగా ద్రాక్ష ఉబ్బుతుంది, అప్పుడు దింపేసేయాలి, లేకపోతే మాడిపోతుంది. అది కూడా మాడుతుంది. ముందు మాడుకు ద్రాక్ష వేసేద్దాం లాస్ట్లో. ఇది అయిపోయింది, ఇంకా ఫినిష్ అయిపోయింది. కోవా వచ్చి లాస్ట్ దింపేటప్పుడు వేసుకోవాలి, లేకపోతే కరిగిపోతుంది కోవా అంతా. కరిగిపోయిందంటే బాగుండదు మళ్ళీ టేస్ట్. కోవా వేసిన తర్వాత లైట్ కలిపెట్టేసేయండి. ఇట్లా ఆఫ్ చేసి కొద్ది సిమ్లో పెట్టేసి కలిపెట్టేసేయండి. అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే కోవా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఇంపుగా ఉంటుంది కళ్ళకి. ఇంత ఎక్కువ కలిపినామంటే మళ్ళీ అది కూడా కరుగుతుంది. సిమ్లో పెట్టి కలపండి, సరిపోతుంది. కోవా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మామూలు హల్వా చేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ కోవా వేసినామంటే ఇంకా టేస్ట్ అది ఇంకా బాగుంటుంది. క్యారెట్ హల్వా చూసేద్దామా టేస్ట్ ఎలా ఉందనేసి. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అలాగే మీరు చేసి తినండి. మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి. ఓకే, బాయ్. అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఇన్స్టా ఫాలో అవ్వండి. మా మయూక ఆర్గానిక్స్ని ఆర్డర్ చేసేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.